Alright my dear beautiful boys and girls, ladies and gentlemen, welcome back to the channel. कैसे हो लानारू? I hope everyone is doing absolutely fine. ఇప్పుడైతే మనం ఒక నైట్ రైడ్ అయితే వెళ్తున్నాము. ఎక్కడికంటే సేమ్ అదే మాదాపూర్ సైడు. మనం రెగ్యులర్ వెళ్ళే ప్లేస్ కాదు, మాదాపూర్ అంటే కొంచెం అంటే ఇది వేరే సైడు. ఈ లొకేషను అంటే మనతో వచ్చే బ్రోది లొకేషన్ అన్నమాట అది. సో ఆ బ్రో ఏంటంటే బైక్ ఇవ్వాలని సేల్ చేసిండు. సో అందుకే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఆ బ్రోని పిక్ చేసుకొని వెళ్ళిపోదాం మనం. ఇప్పుడు ఎవరెవరు వెళ్తున్నామంటే నేను, మధు, ఆ బ్రో వచ్చాడనే రాహుల్ అండ్ ఇంకొక ఆయన నవీన్. ఆయన కూడా యూట్యూబరే. ఇప్పుడు మనం వెళ్ళే అతను కూడా యూట్యూబరే. నలుగురం యూట్యూబర్లమే. మధుగాడు కూడా ఉన్నాడు వెనకాలనే. ఈ మధ్య మన డే రైడ్స్ కన్నా నైట్ రైడ్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. ఇవాళ మన బ్లాగ్లో స్పెషల్ ఏంటంటే మన బ్లాగ్లో ఒక 10 hour రాబోతుంది. ఒక బ్రోది చెప్పిన కదా యూట్యూబర్ అని. బ్లాగ్ ఫుల్ చూడండి. నేను బ్లాగింగ్ ఎక్కువ చేయను, ఓన్లీ బైక్ ఉన్నప్పుడే చూపిస్తాను. సో మీకు కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది. ఇక్కడే లెఫ్ట్ చూపిస్తుంది. ఓకే బాయ్ అంకుల్. చలో బ్రోని అయితే పిక్ చేసేసుకున్నాం. డైరెక్ట్ ఇంకా 10 hour దగ్గరికి వెళ్ళిపోదాం. తార్నాకలో ఉంటాడంట బ్రో. సో అక్కడికి వెళ్ళిపోదాం మనం. అక్కడ నుంచి స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఏంటి బ్రో దానికి దీనికి డ్రాగ్ రేస్ అంటారంటరా బాబు. ముంగడ పోతుంది చూడండి, రెడ్ కలర్ షర్ట్ వాడు డ్రాగ్ రేస్ చేస్తా అంటాడు చూడు. ఇప్పుడు హైలైట్ చేసిండు అసలు. ఛానల్ కావాలంట. ఎందుకురా అట్లా అరుస్తుర్రు? యూట్యూబే సంజుగుండే అవునా? చెక్ చేసా డన్ బ్రో వాళ్ళు మొత్తం. అయ్యో రైట్ బాయ్. అయ్యా ఇలా ఉన్నారేంటి బ్రో? मैं बोलता हूँ 10 hour ले ले. 20 असल एक्सपेक्ट చేయదు బ్రో. फुल सिस्टम लगाने के बाद देखना हो अभी लगा रहा प्लान. सेकंड थर्ड सर्विस होने के बाद दब मिलता अपने को. प्राइस 130 से. कौन सा आर हो? फुल सिस्टम लगवा रहे? AR ऑस्टिन रेसिंग. ये भी ऑस्टिन रेसिंग. अपना भी ऑस्टिन रेसिंग का है यार. अच्छा है शोरूम में लेने का तो 4. हाँ उससे अलावा बाहर ले सकते हैं अपन. ओरिजिनल है और वो भी. हाँ सेम शोरूम में वैसी. चलो बहुत स्मूथ रहता जो स्टॉक में. ये देख कैसा आवाज कर दे. చలో బ్రో కూడా వచ్చేసిండు. లెట్స్ స్టార్ట్. టెన్ hourతో రైడ్. ఓ మై గాడ్. ఈ బ్రిడ్జ్ కూడా హైలైట్ ఉంది అసలు తెలుసా? స్టీల్ బ్రిడ్జ్ ఇది. మన ఇక్కడ ఆర్టీసీ రోడ్కి టచ్ అవుతుంది అనుకుంటుంది. ట్యాంక్ బండ్ డైరెక్ట్ చాలా బాగా కట్టినారు. ఇది
మస్తు ట్రాఫిక్ సేవ్ తెలుసా దీనివల్ల. నీ పోయి నుంచి ట్యాంక్ బండ్కి 5-10 minutes వెళ్ళిపోవచ్చు. ఇంకా నైట్ టైం ఈ బండ్లలో వేసుకొని 5 minutesలో వెళ్ళిపోవచ్చు. ఈ అమ్మ రాంగ్ రూట్లో వస్తారేంట్రా బాబు బ్రిడ్జ్ పైన. తోటి రైడ్ అంటే అసలు ఏంట్రా బాబు నాకు. నైస్ నైస్. అంటే ఒకప్పుడు నేను ఆ బ్రోది వీడియోస్ చూస్తుండే 10R పైన బ్లాగ్స్. నౌ వీఆర్ రైడింగ్ విత్ హిమ్. రన్నింగ్ అయితేనే ఉంది. ఇవాళ ఏం మాట్లాడేది లేదు. జస్ట్ ఎంజాయ్ ద 10R and 900 రైడ్. లైట్స్ ఆఫ్ చేసేసినారు. ఆఫ్టర్ 12 తర్వాత ఇక్కడ లైట్ షో ఆఫ్ చేసేస్తారు, ఎందుకంటే ట్రాఫిక్ జామ్ ఉంటుందని. పోలీసు వాళ్ళు ఎవరు లేరు కదా. ఉంటే మాత్రం పెద్ద ప్రాబ్లమే. हाँ इधर नहीं, उसके बाजू गली में जाएंगे, उधर कोई भी नहीं रहेगा. चलो मैं बता दूं. घुसा यार रुक देंगे. లాస్ట్ లైట్ ఉండదు బ్రో. ఓ మొత్తం లైట్ ఆఫ్ ఉంటుంది మనకి. ఇటా अब रहें तो मैं पलटाता हूँ. ओके आता लेकिन छोड़ देता पूरा ये गली वही चे. మన దగ్గర అయితే ఇప్పుడు సీన్ అయినట్టుంది. 10R ఉంది బ్రోది, నవీన్ బ్రోది. హాయ్ 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 నవీన్ బ్రో, నైస్ టు మీట్ యూ. 10R బ్రోది. ఇది 10R. హాయ్ బ్రో, కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. सरप्राइज सरप्राइज टू बीप डालने के ऊपर चलता. दूसरी गाड़ी भी नहीं बोल सकते कुछ. 10R भी आ सकती H2 भी आ सकती डायरेक्ट. చలో అట్లా చిన్న నైట్ రైడ్ స్పిన్ కానీ వచ్చేసినాం. చెల్లింగే అందరూ అసలు ఇక్కడనే కదరా ఎండు, మెల్లగా పోవచ్చు కదరా. వెనకాల అమ్మాయి ఉంది. అరే అమ్మాయి ఉందని మెల్లగా పోవాలని తెలియదేమో వీళ్ళకి. డన్ డన్ బ్లాక్ చేస్తాను కదా. ఓకే కదా చలో. అమ్మో ఫస్ట్ టైం పిల్లల మీద కూర్చున్నా. నా సీట్ ఎంత గట్టి ఉందో నాకు అర్థమవుతుంది ఇప్పుడు. ఏ కుషనింగ్ వేపియాలి ఇంకా దీనికి. దానికైతే సీట్ బ్యాక్ సీట్ కూడా లేదు, అంతా సింగిల్ సీటింగే.
మనం దా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, మెత్తగా ఉంటుంది, మంచిగా సీటింగ్. చెప్తున్నా కదా పిలియన్ సీట్ అయితే వెరీ వరస్ట్, అది వరస్ట్ రేటింగ్. కొంచెం కూడా సాఫ్ట్ లేదు తెలుసా, అసలు కొంచెం అంటే కొంచెం కూడా సాఫ్ట్ లేదు. तुम इधर यूज भी कर रहे हैं मशीन, अरे बंद है ये मशीन है क्या? చలో ఇక్కడ పవర్ పెట్రోల్ లేదంట, ముంగడ ఎక్కడైనా ట్రై చేద్దాం. బ్రో కూడా కొట్టియట్లేదు. ముంగడ ఇంకో బంక్ ఉందంట, ట్రై చేద్దాం అక్కడ ఒకసారి పవర్ పెట్రోల్. దాంట్లో ఉంది, నెక్స్ట్ స్టేషన్ వరకు పోతుంది. బ్రో దాంట్లో కూడా ఉంది. కుషనింగ్ చేయించుకోవచ్చు మనం, కావాలంటే కస్టమైజ్ చేయించుకోవచ్చు దాన్ని. కాకపోతే ఇంకా హైట్ ఎక్కిపోతుంది, అది ప్రొఫెషనల్ దగ్గర చేయించాలి దాన్ని. మనకి రైట్ సైడ్లో 10R అనిపిస్తుంది కదా, అది కంప్లీట్ స్టాక్ ఉంది. బ్రో ఇంకా ఏం చెప్పలేదు, సో హీ వాంట్ టు యాడ్ సమ్ యాక్సెసరీస్. టెన్ఆర్ తోటి మనం మ్యాచ్ చేయలేం కానీ ఓకే కొంచెం కంపీట్ చేయొచ్చు మన Z900 తోటి. ఈ వేవ్స్ బాగుంటాయి అసలు ఇక్కడ, అంటే జిగ్జాగ్. నాట్ లైక్ డ్రాగ్ రేస్. ఇక్కడైనా పవర్ దొరుకుతుందా? పవర్ ఉందా నీ దాంట్లో? ఫ్యూయల్ ఉందా? చలో దీంట్లో ఎంత ఉందేమో అసలు. ఆ రోజు కొట్టించిన నేను, 5 days అవుతున్నట్టుంది. ఫుల్ ట్యాంక్ చేయించిన కూడా. ఎప్పుడు చూడు వీడు ఆకలి ఆకలి అంటుంటాడు. స్లో కొట్టండి. ₹100 ₹100 फोटो के लिए नहीं तो 1 लीटर पॉवर पेट्रोल फ्री देना. చలో ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది అనుకోండి మనది. ఇంకో 5 లీటర్స్ పడుతుండొచ్చు. ఒకసారి 2 బండ్లను చూడండి, ఫ్రేమ్లో చూపిస్తాను ఆగండి. మన Z900 బ్రోది 10R. ఇంకో ఇది బ్రోది ఇన్స్టాగ్రామ్ ఐడి, ఇది యూట్యూబ్ది, మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. నైస్, బాగుంది, కంప్లీట్ స్టాక్, న్యూ వర్క్. अरे आप सेल्फी दिया भाई. फिल्टर दूसरा लगा दूं? फिर रख के छोड़ दो ना उसमें गोप्रो में, कॉपी करके छोड़ देता. ऐसा लगाया, लगा के कॉपी करेंगे, निकाल के डब्बे में डाल. फिर वैसे ही रह गया वो. कॉपी मैकबुक में कैसा, मैकबुक से डिलीट नहीं हो रहे वो. कैसे अच्छा है. मैकबुक पे से डिलीट नहीं कर सक रहे फुटेजेस. उसको फिर विंडोज में डाल के फुटेजेस डिलीट करना. फिर उसमें से निकालना. ये थोड़ा हेवी है मामा. हेवी है, मैं क्या बोल रहा हूँ. 1 GB का अच्छा रहता, 80,000 कुछ बोला. बाबा क्या है मालूम. 80,000 है ना, इसलिए अच्छा रहता. सबका वीडियोस देख रहा, क्या है स्किल्स. अरे थोड़ा बाइकिंग में बहुत खर्चा है माँ का, बहुत सारा. बाहर दिखाते नहीं लेकिन बहुत है. अगर दिल में दर्द दे देता है ना कभी कभी. अच्छा कितना 3 दिन 4 दिन पहले फुल टैंक कराया, वहाँ की ना नोटिफिकेशन कुछ भी नहीं दिया है.
नया था इसमें नोटिफिकेशन। गैस नहीं है इसमें। कल ही कितना लीटर्स कंज्यूम करा बोल के दिखाता। हाँ इसमें वो माइनस है, उसमें जलते ही रहता। तुम क्या चला रहे 95 ना? हाँ मैं 95 डाल रहा हूँ अगर नहीं है। पहने का करना हाँ, मड़गड़ में अच्छा दिखता है। స్టిక్కర్ దళానా మేబీ ఇది తీసేయచ్చు మౌంట్ పైది తీసేయచ్చు, నేనే ఉండనిచ్చిన మళ్ళా पुलिस वाला पकड़ लिया ना फिर वो ना तो ये निकाल दो, कौन सा निकाल के यार उसको भी एक स्टाइलिश ऐसे ही आता है, ऐसा ही आ जाता है इधर। हाँ तो वही लगा दो और यहाँ पे क्या बोलते हैं नंबर प्लेट लिखा दो ऐसा, मेरे वैसा डिजाइन करके लिखाओ स्क्वायर हाँ। लिखा अलग रहता थोड़ा इसको मैचिंग करवा के रखना। मैचिंग करा फॉन्ट भी देख के अच्छा वाला देख लेना। 1050 కొట్టగానే ఫుల్ అయిపోయింది। 1050 ఆల్రెడీ 6-7 లీటర్స్ ఉండే। ऑनलाइन नहीं पे कर मैं मेरे पास जो कैश है ఇవాళ బ్లాగ్ అంతా నాది హిందీలో అయ్యేటట్టుంది, అసలు అయిందో లేదో కూడా అర్థం కావట్లేదు। Hindi audience, please do like, share and subscribe for more Hindi vlogs. వన్స్ మోర్ Hindi audience, please do like, share and subscribe for more Hindi vlogs. డన్। हाँ bro. నడు నడు ఏ టైం 3 అవుతుంది మరి। ఇంకో 2 గంటలు అయితే పాలు వేస్తాడు అన్ని పేపర్ బమ్ 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 బ్రోకి వెనకాల కూర్చొని బమ్ నొప్పి లేస్తుందంట। एग्जॉस्ट है ना ज़्यादा रेमान आपको दे हाँ अगर मैं इवेंट पे जा रहा ना हाँ तो एक अपना लिमिट सेट कर ले उससे हाँ मैं 4000 पे करा, लॉक कर दिया उसको। फाइन के ना हाँ फट निकल जाती। अभी थोड़ा नया है तो अभी कुछ भी इशू नहीं है हाँ। बाद में अच्छा ठीक है। S1000 RR का था एक जने के पास, हाँ उसका पाइप फटते की वो बंदे का पूरा यहाँ पे लग गया, हाँ कल ही रेप करते वो हो गया बॉडी पे इसलिए मैं बहुत दे बोलते उसका अब एग्जॉस्ट नहीं बोलते मैं रेप देता नहीं हाँ उसके पास है उसको थोड़ा बहुत देख संभाल के देखना पड़ेगा। वो क्या करा उसके पास 3900 इसका हाँ ఇప్పుడు ఇంటికైతే వచ్చేసిన। నాకు తెలిసి వ్లాగ్ అంత హిందీలో ఉండొచ్చు, అట్లనే అయింది। ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా। వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి। సీ ఆల్ గైస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్, అంటిల్ దెన్ బాయ్ బాయ్।